పురిటి నీళ్ళ దాకా ఉండమని వీళ్ళు ఒకటే గోల చేస్తున్నారు, కానీ బయలుదేరక తప్పలేదు. రెస్టారెంట్లకు వెళ్ళేదే నేను తక్కువ. ఇక్కడ ఉన్న పేర్లు కనీసం 4 కూడా నాకు తెలియదు, ఎక్కువగా తినలేదు. ఇక్కడ ఆవిడ అలా అన్నం పెడుతుంటే నాకు లియోగాడే గుర్తుకొస్తుండు. వీళ్ళు బ్యాగు మోసేదేమో కానీ అటు ఊపి ఇటు ఊపి ఆ బ్యాగు బందులు ఎక్కడ తెంపేస్తారో అని నాకు భయం వేసింది. అంతమంది నిద్రపోతున్నారు. నేను ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు బాబోయ్. నేను నిద్రపోకుండా చీటికి మాటికి కదులుతూ ఉంటే నా పక్కన కూర్చున్న ఆవిడే ఎవరైనా అలానే అనుకుంటారులేండి. ఎగురుకుంటూ ఊరెళ్తాము. ఊరెళ్ళేటప్పుడేమో మంచి సరదాగా వెళ్తాము. వచ్చిన తర్వాత ఉంటుంది అనమాట. ఆహా చూడండి ఎలా ఉన్నదో. పైన ఉన్న తాతయ్యలు అమ్మమ్మలు అందరూ ఆదికొస్తారు ఇవన్నీ చేసేసరికి. గిన్నెలేంటి, బట్టలేంటి, ఇల్లేంటి, కసువు ఏంటి. పర్వాలేదులేండి, చిన్న చిన్నాటికే భయపడతామా ఏంటి, ఈ మాత్రం చేసుకోలేమా. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరికీ శుభ శనివారం. నిన్నటి వీడియోలో చెప్పాను కదా మనవడిని చూడటానికి వెళ్ళానని హైదరాబాదు. ఇప్పుడు ఈ వీడియో అక్కడదేనండి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అక్కడే ఉన్నాను. గురువారం సాయంత్రం బయలుదేరుతున్నాను. ఒకటే గోల, అక్క, ఈపురాలు గారు, పెద్దమ్మ. సోమవారం ఉన్నాడు అంటే మళ్ళీ ఎల్లుండి సోమవారం ఉన్నాడు పుట్టినీళ్ళు పోస్తాం, ఉండమ్మా అని. నాకేమో ఇంటికాడ వారు ఎట్ట తింటున్నారో ఎట్టున్నారో అని కొంచెం అనేది. అంటే వండుకొని తింటారు కానీ వ్యవసాయం కదా, తోటలోకి వెళ్ళి పనులు చేసుకొని ఇంటికి వచ్చి వండుకొని తినాలంటే ఎంతైనా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అందుకే ఉండనులే 4 రోజులు ఉన్నాను కదా అని వాళ్ళకి ఎట్లా సర్ది చెప్పి బయలుదేరుతున్నాను. హైదరాబాద్లో బట్టలు ఎండ వేసుకోవడానికి కూడా ఇబ్బంది అంటానండి. పైన ఎండలప్పుడు బట్టలో ఎండేస్తే తప్పితే కొంచెం చల్లబడ్డా కానీ పావురావులు వచ్చి పెంట చేసేస్తాయట. ఎండితేనేమో మడతలు పెట్టి కబోర్డ్లో పెట్టుకుంటారు. ఎండకపోతే ఇదిగోండి ఇలా హాల్లో దండాలు కట్టేసి వేసి ఫ్యాన్లు వేస్తున్నారు. ఇక నేను బయలుదేరాను. వదిన అక్క గుమ్మం దగ్గరుండి నాకు బాయ్ చెప్తున్నారు. బయలుదేరి గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అంటనే ఉన్నారు, ఉండమంటే ఉండట్లేదు. పురిటి నీళ్ళ దాకా ఉండాలని నాకు ఉంది కానీ ఇంటికాడ ఇబ్బంది అవుతుందని బయలుదేరి. అప్పటికే 4 రోజులు ఉన్నా. అమ్మవాళ్ళ ఇంటికి కూడా పోయి ఎప్పుడు 4 రోజులు ఉండలేదు. ఇందులోనూ హైదరాబాద్ అంటే ఒక నైట్ అంతా రావటం, ఒక నైట్ అంతా పోవటం, ఒక రోజు 2 రోజులు అది అక్కడే సరిపోతుంది అనమాట. ఇక బస్ టికెట్ ఏమో 10:30కి బుక్ చేశారు. ఒక 2 గంటల ముందే బయలుదేరానండి. బావగారు వాళ్ళ అబ్బాయి నేను బండి మీద దింపుతులే పిన్నమ్మ అండు, కానీ నేనే వద్దన్న. నైట్ ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళకూడదు, పసిపిల్లవాడు ఉండు కదా, వద్దని చెప్తే ఆటో బుక్ చేశారు. ఇక ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చాను. 10:30కి బస్సు అయితే 2 గంటల ముందే వచ్చా అని చెప్పాను. వీళ్ళతో ఒక 2 గంటలు గడపొచ్చు అని వచ్చాను. ఇక్కడికి రాగానే ఆ సంచి చూస్తే భయం వేసింది. ఏంటి ఇప్పుడు మళ్ళీ నా బ్యాగ్ కాక ఈ సంచి ఒకటి పట్టుకొని వెళ్ళాలని. పచ్చళ్ళు పెట్టి పంపిస్తా కదా, అవన్నీ ఖాళీ చేసి సంచిలో పెట్టుకొని వచ్చారు. నేను మోసుకెళ్ళాలి ఇప్పుడు నా బ్యాగ్ కాక మళ్ళీ అదొక సంచి. ఇక్కడ ఒక ఆవిడ వచ్చి కుక్కకి అన్నం పెట్టి వెళ్ళిందండి. నేను ఆ కుక్కని చూడగానే నాకు మన లియోగాడే గుర్తుకొచ్చిండు. కానీ ఆమె అట్లా రోజు వచ్చి అన్నం పెట్టి వెళ్తూ ఉంటుందంట ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలకి. వీళ్ళిద్దరూ చెప్పారు, వీళ్ళు చూస్తుంటారంట అప్పుడప్పుడు. వాళ్ళ హాస్టల్లో కూడా, మా హాస్టల్లో కూడా 2 కుక్కలు ఉన్నాయి, వాటికి కూడా పెట్టిద్ది ఆవిడ అని చెప్తున్నారు. ఇక నాకు అప్పుడు మన లియోగాడే గుర్తుకొచ్చిండు. ఇక నేను ఒక బ్యాగ్ తెచ్చా, వీళ్ళేమో ఒక బాక్సులు సంచి తెచ్చారు కదా, అవి 2 కూడా వాళ్ళ హాస్టల్లో పెట్టి వచ్చారండి. రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెప్పారు మా వారు. మొన్న మనవణ్ణి చూడటానికి మా వారు కూడా వచ్చారు కదా, ఆ రోజు పిల్లలు అడిగారు డాడీ రెస్టారెంట్కి తీసుకెళ్ళండి అని. కానీ వారికి ఏమో టైం లేక మీరు ఒక రోజు బాగుంటారో నేనైతే రాలేనని ఎమ్మటనే మనవణ్ణి చూశారు, మళ్ళీ బంజరు వచ్చేసారు. ఇంకా ఆ రోజు తీసుకెళ్ళలేదని నాకు ఫోన్ చేసి మరీ చెప్పారనమాట. పిల్లల్ని నువ్వు రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు బయలుదేరని. అయితే నా చిన్న కూతురు ఇక్కడ ఈ పెద్ద కూతురు దగ్గర కాదండి, చాలా దూరం. ఇక తనకేమో అంత దూరం నుంచి రావాలంటే, ఇక్కడికి రావాలంటే, ఇప్పుడు మేమున్న దగ్గరికి రావాలంటే అటు ఇటుగా 45 నిమిషాలు పడుతుందంట. ఇక ఎందుకులే అంత దూరం నుంచి రావడం, అదేదో తను అక్కడే తింటే సరిపోతుంది కదా అని తనకి ఫోన్ చేయలేదు రమ్మని. ఇక నేను బంగారు వాళ్ళ ఫ్రెండు బంగారి ముగ్గురు వెళ్ళాము రెస్టారెంట్కి. వాళ్ళేమో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు, నాకే బటర్ నాను పన్నీర్ కూర ఆర్డర్ పెట్టారు. అయితే నేను ఏదో తెగ తినేసేస్తానని 2 ప్లేట్లు ఆర్డర్ పెట్టారు. 4 వచ్చినాయండి. నేను ఎక్కడ తింటా 4, అందుకని 2 నేను తిన్నాను. ఇంకో 2 బటర్ నాను. వాళ్ళేమో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు కదా, వాళ్ళిద్దరు కూడా ఎక్కువ తినలేకపోయారు. అంతవరకు పార్సిల్ కట్టించి రెస్టారెంట్ ముందే ఒక అతను ఉంటాడు అంట, పిల్లలు చెప్పారు. అతనికి వీళ్ళు ఎప్పుడు
అట్లా ఇస్తారంట, టిఫిన్ అయినా ఏదన్నా ఇస్తారంట. ఈసారి నువ్వు ఈ మమ్మీ అంటే నేను తీసుకెళ్ళి ఇచ్చాను. నిజం చెప్పాలంటే నేను అలాంటివి ఎప్పుడు నేను చేయలేదు, లేదు. మన ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే డబ్బులు ఇవ్వటమో, పాత చీరలు ఇవ్వటమో, అన్నం పెట్టవో చేసాను తప్పితే హోటల్లో తీసుకెళ్ళి ఇవ్వలేదు. పిల్లలు చెప్పారు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాను. అది మంచి పనేలేండి. మనం ప్రత్యేకంగా కొనివ్వకపోయినా కనీసం కొద్దిగా వేస్ట్గా పడేయకోకుండా నేనైతే ఎంగిల్ చేయలేదండి. ఎంగిల్ చేసింది ఇయ్యలేదు. ఓన్లీ అసలు ఒక 2 పట్టుకోలేదు. దాన్ని పార్సిల్ చేయమంటే చేశారు. ఇక రెస్టారెంట్ నుంచి మళ్ళీ హాస్టల్కే వెళ్ళామండి. ఎందుకంటే ఈ లగేజ్ రెస్టారెంట్కి మోసుకొచ్చే బదులు హాస్టల్లో పెట్టొస్తే పోద్ది కదా అని అక్కడే పెట్టొచ్చారు కదా. ఇక వాటి కోసం మళ్ళీ హాస్టల్కి వెళ్ళాము. అక్కడ కొద్దిసేపు కూర్చున్నప్పుడు అక్క వాళ్ళ అబ్బాయి వచ్చిండు. పెద్ద అక్క వాళ్ళ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుండు. ఇక వాడు నేను వచ్చానని తెలిసి ఆఫీస్ నుంచి రూమ్కి వెళ్ళకోకుండా ఇక డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చిండు. బస్సు 10:30 అని చెప్పాను. నేను వెళ్ళటమేమో తొందరగా వెళ్ళాను. కూర్చొని చాలా టైం అయిపోయిందనమాట. ఆ రెస్టారెంట్లో మహా అయితే ఒక అర్ధగంట కూర్చున్నాము. ఆ తర్వాత మిగతా టైం మొత్తం ఇట్లా రోడ్డు పక్కనే కూర్చున్నామండి. బస్ ఏమో 10:30కి, నేను వచ్చిందేమో 7 గంటలకి. ఆ రెస్టారెంట్లో ఉందేమో ఒక అర్ధగంట. మిగతా టైం మొత్తం రోడ్డు పక్కనే. ఎట్లో 10:30 దాకా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ అటు కూర్చున్నాం. 10:30కి బస్సు వచ్చింది. నాకు మళ్ళీ ఇదే ప్రాబ్లం. అందరూ చక్కగా నిద్రపోతున్నారు, నాకేమో నిద్ర పట్టట్లేదు. ఇంకోటి ఏంటంటే నాకు బస్సు ఎక్కితే వాంతులు అవుతాయి. ఈ మధ్యన ఎట్లో హైదరాబాద్ పోవటం రావటం కొంచెం దూర ప్రయాణాలు చేస్తుంటే కొంచెం అలవాటు అవుతుంది. కానీ ఏదో ఒకటి నోట్లో ఉండాలి. ప్రస్తుతానికి యాలకు ఒకటి నోట్లో పెట్టుకున్నాను. హైదరాబాద్ నుంచి కట్టే వస్తున్నాను. నిద్రపోదామంటే అస్సలు నిద్ర పట్టట్లేదు. పాపం నా పక్కన కూర్చున్న ఆవిడైతే ఏమనుకుందో ఏంటో. నేనేంటంటే ఎటన్నా తిరిగి పక్కకు తిరిగి పడుకుంటేనన్నా నిద్ర వస్తుందని సీట్కి అటువైపు తిరగటం, మళ్ళీ ఇటువైపు తిరగటం, ఇట్లా ఎన్నిసార్లు తిరుగుతున్నాను. ఆమె ఏమనుకుందో ఏంటో. ఇక ఇట్లని ఎట్లా ఖమ్మం వచ్చేసామండి. ఈ బస్ స్టాండ్ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, ఖమ్మం బస్ స్టాండ్. ఇక ఖమ్మం నుంచి మా దగ్గరకు రావడానికి గంట ప్రయాణం. ఏది ఇలా లగ్జరీ సూపర్ లగ్జరీ అయితే గంట, ఎక్స్ప్రెస్ అయితే 1.5 పట్టిద్ది అనమాట. ఇక ఖమ్మం నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి రావాలంటే ముందు బస్ స్టాండ్లో దిగాలి కదా. బంజర్ బస్ స్టాండ్ ఇది. బంజర్ బస్ స్టాండ్ దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి, అలాగే సాయిబాబా గుడి ఉంటుందండి. ఇక బంజర్ బస్ స్టాండ్కి వచ్చే ముందే మా వారికి ఫోన్ చేసి చెప్పాను దగ్గరకు వచ్చానని. ఇక వారు వచ్చారు, నన్ను తీసుకొని ఇంటికి వస్తున్నాను అనమాట. ఇక ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు వారు వచ్చి బండి ఎక్కిన తర్వాత ఇంటి ఆలోచన పడ్డది. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎట్టుంటుందో అని. ఇంటి దగ్గర పరిస్థితి ఏంటనుకుంటున్నారా? పనండి. ఇంటి దగ్గర మా వారు చక్కగా వండుకుంటారు, తింటారు. కొద్దిగా ఆలస్యమైన వండుకొని తింటారు, కానీ ఆ గిన్నెలు కడగటం కానీ, ఇల్లు ఉడవటం కానీ, కసువు ఉడవటం కానీ ఏం ఉండదు. సరే వండుకొని తింటవన్నా తినాలేండి, అది మంచి పనేలే. కానీ 4 రోజులు ఒక్కరోజు ఇంటి ముందు ఓడకపోతేనే చికాగ్గా ఉంటుంది. అలాంటిది 4 రోజులు అంటే మాకు మరీ రోడ్డు పక్కనే కదా, అందులోనూ బొగ్గు లారీలు వెళ్తాయి. ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఆ బొగ్గు అంతా గాలికి లేచి దుమ్ముగా పడిద్ది. నడుస్తున్నా కాళ్ళకు మసే. ఇంట్లో ఎక్కడేది పట్టుకున్నా మసిగే కనపడిద్ది నల్లగా. ఇక రావటమే ఆలస్యం. ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు, ఒక్క 5 నిమిషాలైనా పడుకోలేదు. రాగానే ముందు బ్రష్ చేసా. ఈ పని అంతా అవ్వాలంటే కూర్చోకుండా చేస్తేనే అయ్యిద్ది అని బ్రష్ చేసి ఇక చీపిరి కట్ట పట్టుకున్నా. ఇదిగో చూడండి ఎట్లా ఉందో అసలు. ఈ కొద్ది ఎక్కడికక్కడ ఇట్లా పోగు చేసి ఎత్తేద్దామని ఊడ్చేస్తున్నా. చూశారుగా ఎంత మడ్డి ఉందో, చెత్త. గాలికి బాగా దుమ్ము కూడా లోపలికి వస్తుంది. ఇక కసవంతా ఊడ్చేసి కడిగి ముగ్గురు పెట్టేశానండి. బయట అయితే ఒక పని అయిందనమాట, కొంచెం క్లీన్ అయ్యింది. ఇక ఇంట్లోకి వెళ్ళగానే ముందు తర్వాత పని చూసుకుందో కానీ ఒక కప్పు కాఫీ పెట్టు, 4 రోజుల నుంచి కాఫీయే తాగట్లేదన్నారు. కాఫీ కలుపుకోరు, అన్నం వండుకుంటారు కానీ కాఫీ కలుపుకోరు. ఇక అందుకని ముందు కాఫీ కలుపుదామని తీసా పాలు. చూడండి ఒకసారి స్టవ్ దగ్గర ఎట్లా ఉందో. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, అమ్మ మీ ఇంట్లో అన్నమన్నా వండుకుంటారు, మా ఇంట్లో అన్నం కూడా వండుకోరు, కూర చేసుకోరు అని. నిజమే, చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు బయటెట్టన్నా ఊరికి వెళ్తే ఇంట్లో వండుకోవటం పాపం మహా కష్టపడతారు. వీరు ఆ విషయంలో మాత్రం ఆ ఇబ్బంది లేదు. వండుకోగలరు, తినగలరు, కానీ టైంకే వండుకొని తినరు అంతే.
ఇక కాఫీ తాగగానే మా వారు లియోగాడిని తీసుకురావటానికి వెళ్ళారు. లియోగాడు ఇప్పటివరకు ఏడున్నాడు, గుట్టపాడులో ఉన్నాడు. ఈయన గారు తోటలోకి వెళ్తే పాపం లియోగాడు ఇంటి దగ్గర ఒక్కడే అరుస్తుంటాడని మొన్న బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర సేవకి వెళ్ళాం కదా, ఆ రోజే హైదరాబాదు అక్కడి నుంచి వచ్చిన రోజే హైదరాబాద్ వెళ్ళినాం కాబట్టి ఇక లియోగాడిని అక్కడే వదిలిపెట్టి వచ్చాము. మా వారికి ఎప్పుడైతే నేను వచ్చినో కాఫీ తాగడమే ఆలస్యం, అసలు చెప్పా పెట్టకుండా వెళ్ళారండి, తీసుకొచ్చారు. నాకు కూడా వీడిని చూడక 5 రోజులు బాగా అలవాటు అయ్యిందండి. ఎక్కడ ఏ కుక్కలను చూసినా కానీ నాకు లియోగాడే గుర్తుకొస్తుండు. వాడు చూడండి, వాడికి ఆనందమే, ఎంత ఆనందమో మమ్మల్ని చూసి. మా వారు గుట్టపాడు వెళ్ళగానే మా వారు బండిని చూసి అప్పటికి కొబ్బరి చెట్టుకి కట్టేసి ఉన్నాడంట లియోగాడు. నాన్న ఫోన్ చేసి చెబుతుండు, కొబ్బరి చెట్టు పడిపోద్దేమో అనుకుంటున్నారా, మీ బండి చూసి అట్ట లాగుతుండాడు అని అంటున్నారు. కొబ్బరి చెట్టు పడదు కానీ వాడికి ప్రేమ అలాంటిది. మా వాళ్ళు వచ్చారు, నేను ఇక ఇంటికి వెళ్తా అన్నట్టు సంతోషం వాడిది అనమాట. అంత సంతోషంతో అట్లా చేసిండని నాన్న ఫోన్ చేసి చెప్తాడు. ఇక లియగాడు వచ్చిండు, వాడితో కొద్దిసేపు ఆడుకున్నా, బట్టలు ఉతికేసానండి. 4 రోజులు బట్టలు. ఊరెళ్ళేటప్పుడేమో ఉరుకులు పెట్టుకుంటూ వెళ్తాం, ఇంటికి వచ్చిన తర్వాత పని మాత్రం అదిరిపోద్ది అనమాట. వాషింగ్ మిషన్ చాలాసార్లు చెప్పారు కదా మీరు వాషింగ్ మిషన్ తెచ్చుకోమని. నేను ఈ సంవత్సరం తెచ్చుకుందాం, మొక్కజొన్న డబ్బులు వస్తే తెచ్చుకుందాం అనుకున్నాను. మొక్కజొన్న డబ్బులు రావడం అయిపోయింది, అయిపోవడం అయిపోయింది. అవి ఎంత వచ్చింది సరే, నష్టమైతే రాలేదు కానీ పర్లేదు, లాభమే వచ్చినాయి. కానీ పిల్లలకి స్కూల్ ఫీజులు అంటున్నా, కాలేజీ ఫీజులకి సరిపోయినాయి అనమాట ఆ వచ్చిన డబ్బులు. ఇంకెక్కడ మొక్కజొన్న డబ్బులు వస్తే నేను 2 కొనుక్కోవాలనుకున్నానండి. ఏంటంటే ఒకటేమో వాషింగ్ మిషను, ఇంకోటేమో స్కూటీ కొనుక్కుందామని ఆశ. నాకు స్కూటీ ఎప్పటికైనా స్కూటీ కొనుక్కోవాలని ఆశ ఉంది, కానీ ఆశ లేదు కాదు, ఆశ అలానే ఉంది. కానీ ఆ వచ్చిన డబ్బులు పిల్లల ఫీజుకే సరిపోయినాయి అనమాట. నాకేమనిపిస్తుందంటే ఇక ఇన్నిసార్లు వాయిదా పడుతూ వస్తుందంటే ఇక పిల్లలు చదువులు అయిపోయిందాక ఇవి నేను కొనుక్కునేవి కాదేమోలే, పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత కొనుక్కోవటమే జరిగిద్దేమో అనిపిస్తుంది. నిజంగా అట్లే జరిగిద్దేమో. ఇక చూద్దాం. ఇక బట్టలు ఉతకటం అయిపోయింది, ఇంట్లో గిన్నెలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. 4 రోజులు అవి వండుకోవటం ఆడబెట్టడం. ఇక అంతవరకు ఇది కడిగేసి స్టవ్ దగ్గర కూడా బాగానే చికాకుగా ఉందిలేండి. స్టవ్ దగ్గర కూడా కడిగేసి, అసలు కాఫీ కలుపుకోకముందు కడగాల్సింది, కానీ వారు తొందరగా కాఫీ కలపన్నారు కాబట్టి అప్పుడు కాఫీ కలిపిన తర్వాత గిన్నెలు కడిగిన తర్వాత స్టవ్ దగ్గర కూడా కడిగేసాను. ఇక ఇల్లు ఉడవటం మొదలెడుతున్నాను. సీరియళ్ళు చూడక 5 రోజులు అయిందండి. అక్కడ ఎక్కువ సీరియళ్ళు చూడరు వాళ్ళు ఎవరు. అప్పుడప్పుడు ఇట్లే హాట్‌స్టార్లో పెట్టుకొని చూసాం కానీ ఎక్కువ చూడలేదు. అందుకని సీరియల్ చూసుకుంటా ఇల్లు ఊడ్చుకుంటా ఇల్లు తుడుస్తున్నాను. అన్నీ ఒక్కరోజే పెట్టుకోకపోతే ఒకరోజు రెస్ట్ తీసుకొని చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ పనులన్నీ చేసి చక్కగా స్నానం చేసి ప్రశాంతంగా పడుకుంటే మంచిగా నిద్ర పెట్టిద్ది. పనులు చేయకోకుండా పడుకున్నాను అనుకోండి, ఈ పనులే గుర్తుకొస్తాయి. కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టిద్ది, కానీ ఆ నిద్రలో గిన్నెలు గడగలేదుగా, బట్టలు ఉతకలేదుగా, ఇల్లు తుడవలేదుగా, పని అక్కడే ఆగిపోయిందిగా అని గుర్తుకొస్తుంటుంది. అదే పని చేసి పడుకున్నాను అనుకోండి, ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. ఇక ఈ పనులన్నీ చేసేటప్పుడు లియోగాడు ఎట్టా నన్ను పనులు చేయనీయడని వాడిని కొద్దిసేపు డాబాపైకి వదిలేసాను. ఆ డాబా పైన ఆడుకుంటున్నాను. ఇల్లు తుడిచిన తర్వాత స్నానం చేసి వచ్చి దీపారాధన చేశాను. టిఫిన్ చేయలేదు ఇంకా. టిఫిన్ కోసం ఉప్మా చేస్తున్నానండి. నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వారికి టిఫిన్ కోసమని ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీ చేసి పెట్టి వెళ్ళాను. అయితే దోశ పిండి అయిపోయింది, ఇడ్లీ పిండి కొంచెం ఉంది. ఇడ్లీ పిండితో వారికి ఏమో ఇడ్లీ చేసి పెడితే తిని తోటకి వెళ్ళారు. నా కోసమని గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం తరుగు వేసేసి అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసానులేండి. అవి వేగిన తర్వాత గ్లాసుడు రవ్వకి 2 గ్లాసులున్నర వాటర్ పోసాను. మన వాళ్ళు అందరూ చెప్పారు గోధుమ రవ్వ ఉప్మా అయినా ఏ ఉప్మా అయినా గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తే బాగుంటుందని. నేను కూడా బొంబాయి రవ్వ అనుకోండి, గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ పోస్తా, కొంచెం జారుగా టేస్ట్ బాగుంటుంది. గోధుమ రవ్వకి ఏంటంటే పొడి ఆడుతుంటే నాకు బాగా ఇష్టం, అందుకని తక్కువగా వస్తా. మన వాళ్ళు అన్నారు కదా అని ఇప్పుడు 3 కాకుండా 2 కాకుండా 2.5 గ్లాసులు ఎసరు పోసాను. ఆ ఎసరు మసిలిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసి గోధుమ రవ్వ కూడా వేసేసాను.
కొంచెం సన్నటి సగం మీద పొడి పొడిలాడేంత వరకు ఇలా ఉడికించాను. గోధుమ రవ్వ ఉప్మా వరకు అయితే మరీ ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతుంటేనే చాలా బాగుంటుంది. ఇక ఇందులోకి పల్లీ కారపొడి వేసుకొని తింటున్నాను. మన వాళ్ళే చెప్పారు, అల్లం పచ్చడి ఊరగాయ పచ్చడి కంటే పల్లీ కారపొడి బాగుంటుంది ఈ రవ్వ ఉప్మాలోకి అన్నారు. అందుకనే అలా పెట్టుకున్నాను. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. టిఫిన్ చేసిన తర్వాత ఇక కూర్చోకుండా ఒకసారి అన్నం వండి కూర ఏమో పప్పు చేశాను. ఇక కొద్దిసేపు ప్రశాంతంగా పడుకుందామని ఇలా పడుకుంటే మా వారు పనసకాయ తీసుకొని వచ్చారండి. మనకు పాలు పోసే పిన్ని గారు వాళ్ళ ఇంటి దగ్గర పనస చెట్టు ఉందని ఇంతకుముందు చెప్పాను కదా, ఆ చెట్టుకాయ కాయలు ఉన్నాయి. ఆ కాయల్లో ఒకటి పగిలిందంట. మా వారు కాయ చెట్టు మీద పండి విడిపోయింది అని కోసుకొచ్చిందన్నారు. కానీ అది పండి విడిపోలేదు, కాయ చెట్టు మీదే పగిలింది. అయితే మంచి పాకానికి వచ్చింది కానీ బాగా పండలేదు. ఇక పప్పు చేశానని చెప్పాను కదా, చింత చిగురు పప్పు అండి. పప్పుకు తోడు నంచుకోవటానికి వడియాలు. ఇదండి నిన్నటి వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.